पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फ्लावर नहीं, फायर है। ఈ ప్రపంచంలో ప్రతిరోజు మనల్ని ఆశ్చర్యపరిచే మరియు నవ్వు తెప్పించే సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అయితే అలాంటి సంఘటనలన్నింటినీ ఆ క్షణంలో మనం రెండు కళ్ళతో మనం చూడలేకపోవచ్చు, కానీ మన మూడో నేత్రం మాత్రం చూస్తూ ఉంటుంది. అదే సెక్యూరిటీ కెమెరా. ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ వీడియో దేని గురించి అనేది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. ఈరోజు టైం బాగోలేదు. లేచిన వెంటనే ఎవడి మొహం చూశాను, ఇంకెవడు చూశాను, అద్దంలో నా మొహం కదా నేను చూసుకుంటా. అమ్మో, మన ఫేస్కి ఎంత పవర్ ఉందా, రేపటి నుంచి అలా చేయకూడదు ఇంకా. ఓ మై గాడ్, ఫ్యూయల్ ట్యాంక్ ఏమైంది? నేను ఇక్కడే చూసానే, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫ్యూయల్ ట్యాంకు ఎక్కడున్నా? లోనున్నావా? ఒకసారి బయటికి రా. లోన కూడా లేవే. అర్రే, ఎక్కడ తోకుంది? ఇదొకటి, ఫ్యూయల్ ట్యాంక్ గడేం కనపట్టలేదు. టైర్లో దోకున్నాడేమో. ఫ్యూయల్ ట్యాంకు బయటికి రా. అమ్మో, ఇదేదో తెవలే పంచాయతీలో లేదు. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. పెట్టేద్దాం. జై బజరంగబలి. ఎక్కేసానోచ్. ఏ ఆగవే. ఏ శాడిస్ట్ గుర్రమా, నన్ను ఇలా పడేస్తావా? నీ పని చెప్తా నాగు. షార్ట్ కట్ ట్రై చేశారు కానీ కుదరలేదండి. అయ్యయ్యో, మొత్తం పీకేశారు. జై మాహేష్మతే. పడిపోయింది. నేనేదో బాహుబలిలాగా ఫీల్ అయిపోయాను. నెమ్మదిగా జరపాల్సింది. వామ్మోయ్, మీకు చాలా పవర్ ఉందండి. కారుకే సొట్ట పెట్టేశారు. చూడడానికి చికెన్ లెగ్స్ లా ఉన్నాయి కానీ ఐరన్ లెగ్స్ అండి మీవి. టీవీని గోడకు ఫిక్స్ చేద్దాం అనుకున్నారు కానీ మొత్తానికి పడేసిండ్రు. చల్లటి బీర్. ఈరోజు పార్టీ ఎరక్కొట్టేద్దాం. పడిపోయినాయండి. మన దరిద్రం అలా ఉందన్నమాట. ఈరోజు ఏం చేస్తాం, ఖాళీ ఆట పెట్టి పట్టుకెళ్దాం. హే, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను స్కిప్పింగ్ ఆడుకోవాలి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇంక మొదలు పెడదాం. చూడండి బాటిల్ ఎలా ఓపెన్ చేస్తాను. డిషూ కేక్ పోయే. కంగారు పడితే ఎట్టానే బొక్క పడుద్ది. కారు లోపలికి ఎక్కడానికి కాస్త బలంగా ప్రయత్నించారు. ఆ బలమైన ప్రయత్నంలో పొరపాటున పడిపోయారు. కుక్క మెల్ల గొలుసు తీస్తే వెంట వస్తుంది అనుకున్నారు. పాపం అది ఎక్కడికో పారిపోయింది. ఏమండి, కుక్కను పట్టుకోవడానికి మీరు కూడా లగెత్తండి, మళ్ళీ దొరకదో, పరిగెట్టండి. అయ్యో, కుర్చీ ఉందనుకున్నారే, కానీ అక్కడ కుర్చీ లేదే. జోష్ పెరిగింది, జారిపడ్డారు. అంతే, సింపుల్.
వస్తువులనైనా సరే సున్నితంగా హ్యాండిల్ చేయాలి. అలా కాకుండా మనం బలమంతా ప్రయోగించాలి అనుకుంటే ఇలానే జరుగుద్ది. గణేష్, సింగిల్ హ్యాండ్ గణేష్. ఎంత వెయిట్ అయినా సరే సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయడం ఇతని స్పెషాలిటీ. కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇలా పడిపోతూ ఉంటాయి. పని చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగడం కామన్ అండి. ఫీల్ అవ్వకండి, చిన్న పొరపాటే. మనం ఇంత ఎత్తులో ఉన్నప్పుడు ఇటువంటి సాహసాలు అవసరమా అధ్యక్ష? వినరా? సరే మీ ఇష్టం. హాయ్ సార్, మీ ఆర్డర్ వచ్చింది. 2 గ్లాసులు తీసుకోండి. అరే మబ్బుగా తాక్కుండానే ఎక్కేసిందా? 2 గ్లాసులు తీసుకుంటే మొత్తం పడేస్తావా? నీది పోయేదేముంది, పనిలోంచి పీకేసింది నన్ను. చా, నో డౌట్ నన్ను పనిలోంచి పీకేస్తారా? ఇలా జారిపడ్డానికి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలా అండి? ఏది ఏమైనా భలే జారారండి. నా కోసం మళ్ళీ ఒక్కసారి జారుతారా ప్లీజ్? థ్యాంక్ యూ అండి. ఒక్క దూలగాడు చేసిన పని కారణంగా ఇద్దరు నీటిలోకి వెళ్లవలసి వచ్చింది. కానీ ఒకరు తప్పించుకున్నారు, మనోడు మాత్రం పడిపోయాడు. వర్షం కారణంగా ఎక్కడైనా గొయ్యలు నీళ్లు నిండిపోతే నార్మల్గా వెళ్ళకూడదు, ఇలానే వెళ్ళాలి. తప్పులేదు, మనం అంటే మినిమం ఉంటుంది. ఎంతో కొంత వేస్ట్ చేస్తేనే గానీ మనకు నిద్ర పట్టదు. బహుశా ఇప్పటి వరకు మీరు అగ్నిపర్వతం నుంచి లావా రావడం ఎలా ఉంటుందో చూసి ఉంటారు. అదే మాదిరిగా ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ బయటకు వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ చూసేయండి. నాన్నగారు పడుకుంటే బాబుగారు ఏం పిచ్చ పని చేశారో చూడండి. స్కెచ్ దొరికింది కదా అని రాసుకుంటా పోయారు. బొడ్డడా, డిజైన్ బాగుంది. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్.